హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్స్ కళ్యాణి యోగానంద బ్లాగ్స్. సో ఈరోజు ఏంటి అంటే ఏం బ్లాగ్ లేదండి. యుక్తి పాపకైతే ఫీవర్ వచ్చేసింది, చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది. నిన్న స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుండి వచ్చేలోపే మార్నింగ్ బాగానే వెళ్ళింది, కానీ స్కూల్ నుండి వచ్చేలోపే పాపం బాగా అంటే బాగా టెంపరేచర్ 100 ఉంది అండ్ మోషన్స్ కూడా అయినాయి. పాపం చాలా నర్వస్ ఉంది. అలాగే ఏంటి అంటే మేము నేపాల్ వెకేషన్ కూడా వెళ్ళొచ్చాము కదా. వాళ్ళ నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళాడు అనమాట హైదరాబాద్కి. సాఫ్ట్వేర్ వాళ్ళకి కంపెనీస్ ఓపెన్ అయినాయి కానీ వీక్లీ 3 days రావాలి అని మ్యాండేటరీ అనేసి. సో ఇక మేము వెళ్ళొచ్చాక వచ్చి ఆల్మోస్ట్ 10 days కళ్ళకి వస్తుందా, సారీ, అంత చేత కాకున్నా కూడా అసలు ఎంత యాక్టివ్గా ఉంటుందంటే అంత యాక్టివ్గా ఉంటుంది పాపం. అట్లాంటిది ఒకటేసారి చూడండి ఎట్లా అయిపోయిందో. వాళ్ళ నాన్న అయితే అసలు చాలా మిస్ అయ్యిండు పాపం, చాలా బాగా పడుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఆయనకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు మీకు ఇలా ఫీవర్ వచ్చిందని. ఎందుకంటే మెయిన్గా యుక్తి 8 months ఓల్డ్ ఉన్నప్పుడు, అంత చిన్నగా ఉన్నప్పుడే తనకి ఫిట్స్ వచ్చిందనమాట ఫీవర్తోనే. సో అందుకని తనకి ఎప్పుడు ఏ ఫీవర్ వచ్చినా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా మేము కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. మోర్ ఓవర్ తన దగ్గరనే ఉంటాం, అసలు ఎక్కడికి వెళ్ళాము. ఒకరు కాకపోయినా ఒకరమైనా ఏదైనా వర్క్స్ చేసుకుంటుంటే కూడా కొంచెం కాలు పట్టి సౌండ్ వచ్చినా కూడా మేము టక్ వచ్చేస్తాం అనమాట. సో అంత ఉండే ఇక మ్యాండేటరీగా వెళ్ళాలనేసి ఇక ఈరోజు వెళ్ళక తప్పలేదు. ఇక ఈరోజు రేపు వెళ్ళేసి వస్తారు. మేము వరంగల్లో ఉంటాం కాబట్టి మేము ఇక్కడే ఉంటాం అనమాట. అత్తయ్య మామయ్య గారు పైన ఉంటారు, మేము కింద ఉంటాం. సో మాకేం ప్రాబ్లం లేదు, కానీ అయినా కొంచెం టెన్షన్ పడుకుంటా వెళ్ళిపోయారు అనమాట. మెల్లగా చేస్తాం, ఓకే. ఇప్పుడే యుక్తి లేచి కొంచెం స్నానం అయితే చేయించలేదు, కొంచెం తడిగుడ్డతోటి గోరువెచ్చటి నీళ్ళతోటి తూర్చేసి డ్రెస్అప్ చేసి కొంచెం నీట్గా ఉంచితే బెస్ట్ కదా. ఇంకా సిగ్గుగా ఫీల్ అవుతుంది, అట్లానే ఉంటుంది అనేసి వద్దమ్మా అనేది. బట్ నేనే కొంచెం నీట్గా జుట్టేసి, ఈ జుట్టుతో కూడా తనకు చిక్కాకేస్తాను అనమాట. అందుకే తనకు అసలు ఏ జుట్టు వేసుకోవడం, క్లిప్స్ పెట్టుకోవడం ఏవి నచ్చో అన్నీ నా ఇంట్రెస్ట్ తోటి బెదిరించి మరీ నేనే రెడీ చేపిస్తూ ఉంటాను అన్నమాట యుక్తిని. అది జరిగింది. ఓకే, సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్స్ కళ్యాణి యోగా వ్లాగ్స్ అని. ఇన్స్టాగ్రామ్లో కూడా మిస్టర్స్ కళ్యాణి యోగానంద అఫీషియల్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, యుక్తి రీల్స్ ఉంటాయి. ఇలానే సపోర్ట్ కూడా చేయండి అని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోస్ కూడా కొంచెం ఇంకొకటి ఉందా, అది దాచిపెడదాం. సే హాయ్ టు దే, హాయ్ చెప్పు, వాళ్ళకి హాయ్ చెప్పు. సిగ్గుపడుతుంది అనమాట. హాయ్ పుట్టప్పుడైతే గలగల అదే. ఇప్పుడు ఇంకా వాళ్ళ నాన్న కూడా లేవగానే పడుకున్న చూసింది వెళ్ళేటప్పుడు, కానీ కొంచెం ఏడ్చింది వెళ్తా అని. మళ్ళీ పడుకుంది సిరప్ పోయగానే కొంచెం. ఇక మళ్ళీ సిప్పులు వేసి అమ్మ నాన్న వెళ్ళిపోయాడా అని అడిగింది. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా తప్పదు. ఇక మళ్ళీ ఎప్పుడు ఈరోజు వెనస్డే, ఫ్రైడే వస్తారు. ఫ్రైడే నైట్ ఆఫీస్ చూసుకొని వస్తారనమాట. సో ఇది మా వ్లాగ్ అయితే. 3 minutes ఇంకెక్కువ అయితే చేయలేకపోతున్నాం, ఏం చెప్పాలో కూడా తెలియదు. ఇంకో రబ్బర్ బ్యాండ్ ఉందా? నీకు ఎందుకు వచ్చింది చెప్పు. ఊరికే ఎట్లా వస్తుంది చెప్పు. ఊరికే ఎందుకు వస్తుంది ఏం చేసినావు స్కూల్లో చెప్పు. స్కూల్ ఏం చేసినావు? పడుకున్నావా? పడుకుంటే వస్తుందా? కాదు, ఇంకా నువ్వు స్కూల్ ఏం చేసినావు? ఎందుకు అయింది చెప్పు, వాళ్ళకి చెప్పు. నిన్ననే హాస్పిటల్కి ఎందుకు డౌట్ అనిపించింది. సో ఈవినింగ్ ఈ రోజు ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక్కదాన్ని తీసుకెళ్ళాలి చిన్న పాపని అంటే కొంచెం ఇబ్బంది. సో అందుకనేసి నిన్న ఈవినింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ కూడా రాపించాం, సిరప్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం కూల్గానే ఉంది.
అంత హీట్ అయితే లేదు. ఇంకా నేను ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నా, ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఇటు ఈమెను చూసుకుంటూ కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇంకా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చేసుకో తప్పదు కదా. ఎందుకు వచ్చింది నీకు చెప్పు, వాళ్ళకి చెప్పు. హాయ్ చెప్పు, చెప్పు హాయ్, నమస్తే. ఉట్టప్పుడైతే చాలా అన్ని పెడితే అన్ని మాట్లాడితే, ఇట్లా నమస్కారం, ఇట్లా నమస్తే అన్ని పెడితే ఫుల్ రౌడీ అంటే రౌడీ అన్నమాట. సో అంతేనా? ఆఫ్ చేయనా? వీడియో ఆఫ్ చేయనా? వద్దా? మరి మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడితే వాళ్ళు చెప్తా. లైక్ చేయమని, లైక్ చేయండి. నువ్వు చెప్పు, ఇగో మైక్ ఉంది, నీకు మైక్ పెట్టు, చెప్పు. లైక్ చేయండి అను, మైక్ పెట్టిన పెట్టిన తల్లి. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.